హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉషాని. మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇంట్లో వండుకోవడానికి ఏ కూరగాయలు లేనప్పుడు, చేసే ఓపిక లేనప్పుడు ఇలా ఓన్లీ రైస్ ఉంటే సరిపోతుంది. అప్పుడే వండుకొనైనా పర్లేదు, మిగిలిపోయిన రైస్ అయినా పర్లేదు. ఇలా రైస్తో చాలా త్వరగా ఈజీగా అయిపోయే పులిహోర రెసిపీని చేసుకోండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కడుపు నిండా ప్రశాంతంగా తింటారు. ఎప్పుడో ఒకసారి అయితే పర్లేదండి, పులిహోర వేడి కదా, కానీ ఒకసారికి అయితే ట్రై చేయొచ్చు. అలాగే చూసారుగా పులిహోర ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఇంకెందుకు కాల్సి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే పులిహోర రెసిపీ మీకు కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకోసం నేను తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బిల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉషాని. మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇంట్లో వండుకోవడానికి ఏ కూరగాయలు